సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీడీపీని చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటిదో నాకు చెప్పండి. టీడీపీని చూస్ చేస్తానికి నేను డే వన్ ఇది నేను ఈ రోజుకి రోజు చూస్ చేసుకుంది కాదు. నేను లాస్ట్ 1 year నుంచి నేను మదన పడతాను. 1 year నుంచి నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నాకు టీడీపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. అదే ఇప్పుడు నాకు అదృష్టం ఏంటంటే నాకు అటు ఇటు జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఎన్ని పార్టీలు ఉన్నాయా సార్ మారడానికి? నేను మారాలనుకుంటే నాకు చాలా నాకు ఇప్పుడు కొన్ని పార్టీలోకి వెళ్తే నాకు ఈరోజు టికెట్ కూడా అనౌన్స్ చేసేవాడు. ఓకే. బీజేపీ జనసేన ఏ పార్టీలోకి వెళ్ళినా నాకు టికెట్ ఇచ్చేవాళ్ళు, నాకు కానీ నా వైఫ్ కానీ ఎమ్మెల్యే టికెట్. ఓకే. నేను లాంగ్ రన్లో నాకు టీడీపీ బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు టీడీపీకి ఆల్మోస్ట్ ఎప్పుడో 80లో స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా రన్నింగ్ ఉంది. నాకు ఎందుకో టీడీపీ అయితేనే మనం ఎక్కువ కాలం రాజకీయం చేసుకోవచ్చు, ఆ పార్టీ అయితే బాగుంటుంది. రెండోది ఈ డెసిషన్ ఒకసారి లోకేష్ గారిని కలిసిన తర్వాత మాత్రం ఆయన ఒక 1.5 hour మాట్లాడాడు, నాకు 3 times మాట్లాడాడు. ఇంకా మనం ఇంత జర్నీ చేయొచ్చు లోకేష్ గారితో. ఓకే. ఏం మాట్లాడారు సార్? ఏమైనా హామీ ఇచ్చారా? ఏం మాట్లాడారు? ఆఫ్ స్క్రీన్ జరిగినాయి చెప్పలేం కదా మేడం. హామీ ఇచ్చారా పోనీ మీకు ఏమైనా? నేను అదే చెప్తున్నా, అవన్నీ అంటే 100% లోకేష్ గారితో నేను మాట్లాడిన తర్వాత ఆయన ఒక మాట నాకు బాగా నచ్చింది. ఇప్పుడు స్టేట్ ఉన్న పరిస్థితి బాగాలేదు భరత్, మనం పని చేద్దాం కలిసి, స్టేట్ని డెవలప్ చేసుకున్నాం, స్టేట్లో ఇండస్ట్రీస్ తేవాలా, మంచి మంచి స్టూడియోస్ తేవాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, వెల్ఫేర్ ఆయన చెప్పింది కూడా వెల్ఫేర్ కూడా ఉండాలా, వెల్ఫేర్తో పాటు ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుని వెళ్దాం, లాంగ్ రన్లో మనం చేస్తే బాగుంటుంది పార్టీకి, నువ్వు రా మనం కలిసి పని చేద్దాం అన్నాడు. నాకు ఎందుకో లోకేష్ గారితో నాకు కంఫర్ట్ ఇచ్చాడు అనిపించింది నాకు. ఓకే. అంటే మనం ఇంత జర్నీ చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు కొడుకంటే మనం ఏది మాట్లాడవచ్చు ఏది మాట్లాడకూడదు ఎన్ని కొంచెం బ్యారియర్స్ ఉంటాయి. ఆయన అవన్నీ చాలా ఫ్రీగా క్లోజ్గా యాజ్ ఎ బ్రదర్ లాగా ఏది కావాలంటే అది మాట్లాడాడు, నీకు ఇట్లా చేద్దాం ఇది చేద్దాం. నేను ఓకే సరే, గవర్నమెంట్ వస్తాయా రావా, ప్రభుత్వం వస్తుందా రాదా, ఇవన్నీ అనవసరం, ఇంకా ఆయనతో ట్రావెల్ చేద్దాం, టీడీపీ పార్టీలో జాయిన్ అవుదాం అని చెప్పి డెసిషన్ తీసుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.